మనకి నిన్న బెన్ స్టోక్స్కి అలాగే జడేజాకి మధ్య ఒక వాగ్వాదం జరిగింది, గుర్తుందా? అసలు ఏం జరిగింది అక్కడ? జడేజా బ్యాటింగ్ చేసేటప్పుడు మనకి డేంజర్ జోన్లో రన్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అయితే మరి అది చూసిన బెన్ స్టోక్స్ ఏం చేశాడు? ఎంపైర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? అతను చూడు ఒకసారి డేంజర్ జోన్లో రన్ చేస్తూ ఉన్నాడు, సో దానివల్ల ఏమైంది, పిచ్ కొంచెం రఫ్ అయిందంటే వాళ్ళ బౌలర్స్ తర్వాత బౌల్ వేసేటప్పుడు కొంచెం వాళ్ళకి హెల్ప్ దొరికిద్ది, అందుకని చెప్పేసి కావాలని చెప్పి అతను అలా చేస్తున్నాడు అని చెప్పి మరి వెళ్ళి ఎంపైర్కి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. సో ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో అప్పుడే జడేజా రియాక్ట్ అయ్యాడు. అసలు నేను ఎందుకు చేస్తాను గురు, నేనేదో నా బ్యాటింగ్లో తొందరలో నేను పరిగెత్తా ఉంటే నేను కావాలని ఎందుకు చేస్తాను, నేను అసలు నా బాల్ చూసుకుంటూ ఒకసారి నేను అసలు ఆ జోన్లో బాల్ అయినా వేస్తాను ఎప్పుడన్నా అని చెప్పేసి మరి జడేజా కూడా మాట్లాడటం జరిగింది. అయితే దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు కూడా అదే మాట్లాడాడు. సో నన్ను స్టోక్స్ ఇలా అన్నాడు, మరి నేను ఎందుకు కావాలని చేస్తాను, అయినా మాకు అంత అవసరమే ఉంది, అసలు ఇంత చీప్గా మేము బిహేవ్ చేస్తామని చెప్పేసి ఎలా అనుకుంటున్నాడు అని చెప్పి జడేజా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు దాని తర్వాత. అయితే మరి ఎప్పుడైతే ఈ వాగ్వాదానికి దిగాడు బెన్ స్టోక్స్, సో దాని తర్వాత అతను బౌలింగ్కి వచ్చిన తర్వాత పిచ్చి కొట్టాడు జడేజా.